మొన్న మా పిల్లకి బాగా గుండెల్లో నింపి అర్ధరాత్రి కాడ వచ్చింది. నైటు 12 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇంక నిద్ర లేదు మాకు. ఏం ఎటు తీసుకెళ్ళాలా ఏం చేయాలో అర్థం కానీ అయ్యో మంట 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 అని ఒకటే ఏడుపు, నొప్పి నొప్పి పడుతుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము ఉన్నాం. ఆ జామున ఎటు తీసుకెళ్దామన్నా ఏమీ లేదు. ఇంకా అట్నే దేవుడి దయ వల్ల ఇంట్లో వేసి రకం ప్రార్థన చేసుకొని వేసి రకం దాకా వేడి నీళ్ళు కొంచెం వేసి తాపించాడు. దేవుడు అలా తాగిన కాసేపు ఒక 10 నిమిషాలకి ఆ నొప్పి సర్దుకొని చల్లబడి ఆంకు పడుకుంది. దేవుడు అదొకటి బిడ్డ పట్ల కార్యం చేశాడు. సుజిత్తు అక్కడే గొంతు నొప్పి అంటా వచ్చాడు ఇంటికి. గొంతు నొప్పి అంటా వచ్చేసరికి నేను మామూలు నొప్పే కావాలని చెప్పేసి ఇట్లా తోమిస్తాను. వాడికి అసలుకి 4-5 రోజుల నుంచి అన్నం అనేదే లోనికి పట్ల నీళ్ళు కూడా పట్టుకేది ఇట్లా. నేను పొద్దుగూకులు పని చేసి వచ్చేసరికి వాడు తప్పుడు ముసుకేసుకొని పడుకునేవాడు. వాడిని చూసేదాకా నాకు అసలు నిర్గుణ పడిపోయేది. పిల్లవాడు ఏందా ఎట్లా ఉన్నాడు అని తెల్లారి పొద్దున్నే తేజానికి హాస్పిటల్కి పంపిస్తే క్యాన్సర్లు వాసి చీవి నెత్తురు బాగా పట్టింది, ఇన్ఫెక్షన్ చేరిందని చెప్పి అని చెప్పంలోనే అంతన చేతికి ఇక్కడ చూదేసాడు. 3 రోజులు రాసిచ్చారు ఇంగ్లీష్లో, 1 రోజు 5 వేసేది. అంత సాయంత్రానికి ఇంజక్షన్ చేయంలోనే ఇది పగిలి అంత క్యాప్లు చెప్తుంటే చీవి నెత్తురు పడుతుంది. దేవుడు ఆ బిడ్డకి సాయంత్రానికి స్వస్థపరిచాడు. 5 రోజులు సూదులు అవి వాడుకున్నాడు. తక్కువైన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు, అన్నం వేడి నీళ్ళు కొంచెం జావలాగా పోస్తుందంటే బాగానే తాగాడు. మొన్న కొంచెం స్వస్థపరిచి బాగా అంతా నిప్పి బాగానే సర్దుకుంది. లేమంటే కాలేజీకి వెళ్ళాడు. నా బిడ్డలు ఏ జామున నైట్ నా పెద్ద బిడ్డ అయితే ఏ టయాన్ని రేత్రి వాడు ఒంగోలులో బండి ఎక్కేసరికి 11-12 అయింది.